కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. స్థానిక మసకపల్లి, కోట, పాతకోట ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గనుల శాఖ అధికారిని సుజాత తనిఖీలు నిర్వహించి బిల్లులు లేకుండా వెళ్తున్న లారీలను కె గంగవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశ కారణం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుకలో అమలులో భాగంలో ఈ కూటమి ప్రభుత్వానికి చెందిన కొంతమంది నాయకులు ఈ కపిలేశ్వరం మండలానికి చెందిన ఒక 2 ర్యాంపులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ గుత్తేదారుల ద్వారా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. కపిలేశ్వరం నుండి అటువైపు కేదార్లంక వైపు గోదావరి నది గర్భం నుండి రహదారి ఏర్పరిచి, అలాగే తాతపూడి ర్యాంపు నుండి కూడా రహదారి ఏర్పరిచి అతి భారీ యంత్రాలు పొక్కులైన్లు తెచ్చి సుమారు 30 పొక్కులైన్ల ద్వారా రాత్రి మూలలో తేడా లేకుండా ఈ ఇన్లీగల్ మైనింగ్ జరుగుతుంది. ప్రభుత్వం వారికి విన్నవించుకున్నప్పటికీ మేము అలా ఇవ్వలేదు, పర్మిషన్లో మనుషులతో తీసుకుని ట్రాక్టర్లతో తెచ్చుకుని పైన వేసుకుని అక్కడి నుంచి పట్టుకెళ్ళాలని చెప్పి మేము ఇచ్చాం. ఇది ఇలా చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఇలా చేయకూడదని అధికారులు ఎవరో పట్టుకోవట్లేదు. గత జనవరి నెల నుండి కూడా నేను అధికారులు అందరికీ విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ఆర్టీఐ పెడుతుంటే నామమాత్రంగా కొట్టాము తిట్టామన్నట్టుగా సమాధానం చెప్తున్నారు. కంప్లైంట్ పెడితే పక్కన పడేస్తున్నారు. ఈ ఇన్లీగల్ మైనింగ్ పూర్తిగా అధికారులు సహకరించున్నారు ఇక్కడ. అలాగే యానం నుండి ధవళేశ్వరం వరకు కూడా 18,000 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. అలాగే సిఆర్జెడ్ పరిధిలో ఉంది, ఎన్జిటి పరిధిలో ఉంది. అలాగే ఉద్యానవన పంటలు పోతున్నాయి. లంకల్లో ఇసుక తీయడం వల్ల లంక పోడైపోతుంది. ఉద్యానవన పంటలు అలాగే పశుగ్రాసం పోతుంది. అలాగే ఈ కె గంగవరం మండలానికి సంబంధించి మసకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో, కోట గ్రామ పంచాయతీ సరిహద్దులో ఒక వారం రోజుల క్రితం వలస నాయకులు వచ్చి ర్యాంపులు ఏర్పడడం జరిగింది. ఇక్కడ పార్టీకి కష్టపడ్డ వారి కూటమి ప్రభుత్వానికి గెలుపు కృషి చేయని వారు ఎవరో కాదండి. ఇదంతా కూడా వలస నాయకుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ పూర్తిగా అధికారుల సహకారం ఉండడం వల్లే వీళ్ళకి ఇలా జరుగుతుంది. చిన్నవాడు ఎవడైనా ఇల్లు కట్టుకోవడానికి ట్రాక్టర్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంఆర్ఓ గారికి కేసు రాస్తున్నారు. ఇలా లారీలు మాత్రం విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. దీనిపై పోరాటం చేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై మాకు ఇసుపెక్కిపోయి కుందూరు గ్రామానికి చెందిన పామతి నారాయణమూర్తి, కోట గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది. వారికి వెంటనే స్పందించి మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయగా నిన్నటి రోజున ఒక 8 లారీలు పట్టుకొచ్చి గంగవరం పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరిపి ఈ లారీలు తీసుకొచ్చి పెట్టడమే కాదండి, ముందు అక్కడ ఇన్లీగల్ మైనింగ్ జరుగుతున్న వాహనాలు సీజ్ చేయాలి. భారీ పొక్కులైన్లో అక్కడ అతి భారీ గుట్టలు వేసి రాసులు ఒక సుమారు 2 ఎకరాల భూమిలో ఇసుక రాసులు వేసి నిలవబెట్టి రోజుకి ఒక 50 లక్షల రూపాయలు ఈ గుత్తేదారులు లబ్ధి పొందుతున్నారు. పేదలకు ఉచిత తీసుకునే భాగంలో అక్రమ ఇసుక దందా. ఇది మా పార్టీ అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తగా మేము ఈ రోజున ఇసుక ఆపడానికే ఈ ప్రయత్నంలో భాగంగా ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది.